హలో హాయ్ అందరికీ. ఇది మా అత్త చీర ఇట్లా డ్రెస్గా కన్వర్ట్ చేసుకున్నా. అండ్ డ్రెస్ గురించి కాదు మ్యాటర్. ఇప్పుడు వాషింగ్ మిషన్లో వాటర్ రాకపోతే ఏం ప్రాబ్లం వల్ల రావట్లేదు అనేది గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తుంది శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. అసలు వాటర్ ఎందుకు రాదనేది చెక్ చేద్దాం. వాటర్ రావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఫిల్టర్లో ఏమన్నా చెత్త ఏదన్నా చేరుకొని వాటర్ రావు. అండ్ లేకపోతే వాటర్ ఇన్లెట్ వెల్ ఏమన్నా పాడైపోయి ఉంటే వాటర్ రావు. ఫస్ట్ మనమైతే ఫిల్టర్ని చెక్ చేద్దాం. చెక్ చేసే ముందు ప్లగ్ ఉంది కదా, ఆ స్విచ్ ఆఫ్లో ఉన్నా కూడా ప్లగ్ మాత్రం పక్కకు తీసేయాలా. ఎందుకంటే పుల్లెక్కువ గిల్లెక్కువ అంటే గిల్లెక్కువ షార్ట్ కొడుతుందేమో అని భయం. తీసుకుంటే మంచిది కదా, అందుకనమాట. వాటర్ బంద్ చేసి వాటర్ పైప్ని ఓపెన్ చేద్దాం. అసలు లోపల ఏమన్నా నలకలు ఏమన్నా ఉన్నా కూడా వాటర్ రావు వాషింగ్ మిషన్లోకి. అందుకే ఫిల్టర్ని చెక్ చేస్తున్నా. ఫిల్టర్ కొంచెం అక్కడక్కడ ఏదో కచడా ఉన్నట్టుంది. దాన్ని వాటర్ వేసి వాష్ చేసేద్దాం ఫస్ట్. అప్పుడు తర్వాత పెట్టి చూద్దాం ఒకవేళ ఆన్ అవుతుందో లేదో. ముందు ఈ వాటర్ ఫిల్టర్ని వాటర్ తోటి ముందు వాష్ చేద్దాం. తర్వాత పెట్టిన తర్వాత వాటర్ వస్తాయా లేవా అనేది చెక్ చేద్దాం. రాకపోతే మనం ఇంకా వాటర్ ఇన్లెట్ వెల్ ఏమన్నా చెడిపోయిందేమో అని చూద్దాం. ఫిల్టర్ పెట్టేసా. ఇప్పుడు ప్లగ్ ఆన్ చేసేసి ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేద్దాం. వాటర్ ఏమన్నా వస్తుందో లేదో చూద్దాం. తిరుగుతుంది మొత్తానికైతే. ఒకవేళ వాటర్ వస్తే ఓకే, లేకపోతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాటర్ ఇన్లెట్ వెల్ మార్చి చూద్దాం. చూస్తున్నా వాటర్ ఏం వస్తలేదు. ఇక్కడ అన్నీ ఓకే, అన్నీ వెలుగుతున్నాయి, కానీ వాటర్ అయితే రావట్లేదు. ఓకే, ఇప్పుడు మనం వాటర్ ఇన్లెట్ వెల్ని మార్చి చూద్దాం. అదేమన్నా పాడైపోయిందేమో. ఇలాంటి టూల్ కిట్ ఒకటి ఉంటే మంచిది ఇంట్లో, ఎందుకంటే స్క్రూస్ ఏమన్నా ఉప్ప తీసుకోవటానికి పనిచేస్తాయి. ఇక్కడ స్క్రూస్ కూడా మాట వినట్లేదు, నాకు కోపం వస్తుంది, కానీ ఏం చేయలేం. అది బయటికి తీస్తేనే మనం మార్చడానికి కుదురుతుంది. చాలాసేపు తిప్పల పడి తీసిన వచ్చిందిలే మొత్తానికి. పక్కన పెట్టేసుకొని పైన డొప్ప తీసేసి ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాటర్ ఇన్లెట్ వెల్. ఇప్పుడు నేను వాటర్ ఇన్లెట్ వెల్ అంటున్నాను, కానీ నేనైతే అట్లానా, అది వాటర్ వచ్చే మోటార్, దాన్ని పీకి పడేసి కొత్తది పెడతా. ఇప్పుడు వాటర్ ఇన్లెట్ వెల్కి ఆ ప్లగ్ ఒకటి అటాచ్ అయి ఉంది కదా, దాన్ని తీసేద్దాం. దాన్ని తీసేసి ఆ వాటర్ ఇన్లెట్ వెల్ని బయటికి తీద్దాం. వాటర్ ఇన్లెట్ వెల్ కాదండి, అది వాటర్ వచ్చే మోటార్. ఓకే, నేను ఇంకా అట్లాగే అంట. వాటర్ వచ్చే మోటార్ని పీకేసిన, లోపల అంతా చెత్త ఏదో ఉన్నట్టుంది, ఇదిలిస్తున్నా. ఇప్పుడు అది వద్దు, అది పాతది, అది పాడైపోయిందని అర్థం. అందుకే కొత్తది పెట్టి చూద్దాం వాటర్ వస్తుందా లేదా అని. ఇది పెట్టేటప్పుడు కూడా కొంచెం తలకాయ నొప్పి వచ్చింది. ఇది కూడా కొంచెం మిజిగిచ్చింది అనుకోండి, ఆయన ఎట్లయినా పెట్టేస్తా. అక్కడ లోపల కూడా ఏదన్నా ఉంటే నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇది శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కాబట్టి దీనికి ఈ విధంగా మార్చుకోండి. అండ్ వేరే ఎల్జీ వేరే కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి ఎట్లా మారుస్తారో నాకైతే తెలీదు. మీ వాషింగ్ మిషన్ శాంసంగ్ అయితే ఓకే, ఇలాగా చేసుకుంటే మీకు వాటర్ చక్కగా రాకపోయినా ఎర్రర్ వస్తున్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ వాటర్ ఇన్లెట్ వెల్ మిషన్ మార్చుకుంటే సరిపోతుంది. ఇలా మిషన్ మార్చేటప్పుడు ప్లగ్ తీసేసుకోండి, ఎందుకంటే షాక్ కొట్టినా కొట్టకపోయినా ఎర్త్ వస్తుంది, ఎందుకంటే వైర్లు ఉంటాయి కదా అందుకు. అండ్ మొత్తానికి వాటర్ ఇన్లెట్ వెల్ని ఫిక్స్ చేసేసా. ఇంకా దాని ప్లగ్ ఉంటుంది కదా, దాన్ని జాయింట్ చేసేస్తే ఇంకా సరిపోతుంది. అండ్ చాలాసేపు తనలాడితే అది పట్టింది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా దాన్ని అలా జాయింట్ చేసేసి పైన కవర్ చేసేసి బోల్ట్తోటి బిగిచ్చేసా. మనకి ఫస్ట్ ప్రాసెస్లో ఫిల్టర్ని క్లీన్ చేసిన తర్వాత ఆన్ చేసినా కూడా వాటర్ రాలేదు. అందుకే సెకండ్ ప్రాసెస్లో వాటర్ ఇన్లెట్ వెల్ని ఇప్పుడు ఫిక్స్ చేసాం కదా, ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం అసలు వాటర్ వస్తాయా లేవా అని. ఇక్కడ వాటర్ పైప్ని పెడుతున్నా, అది కొంచెం సెట్ అవ్వట్లేదు. ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే లోపల ఫిల్టర్ పెట్టలే, అందుకన్నమాట. ఆ ఫిల్టర్ది పెట్టి మళ్ళీ తీసి ఫిల్టర్ది పెట్టి తిప్పిన, వాటర్ తిప్పిన,
ఇక్కడ వాటర్ తిప్పేటప్పుడు ప్లగ్ కొంచెం తడిచిపోయింది. దాన్ని కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టి శుభ్రంగా తుడిచి మళ్ళీ ప్లగ్ పెట్టి ఆన్ చేశాను. ఎందుకంటే నాకు భయం షాక్ కొడుతుందని. ప్లగ్ ఆరిపోయింది. ఇప్పుడు వాటర్ ఇన్లెట్ వెల్ని కూడా ఫిక్స్ చేసేసాం. పైన అంతా కవర్ చేసేసి బోల్ట్ వేసాం కదా. ఇప్పుడు ప్లగ్ పెడదాం. పెట్టి స్విచ్ ఆన్ చేస్తాం. తర్వాత ప్రాసెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. వాషింగ్ మెషిన్ దగ్గరకు వచ్చి పవర్ ఆన్ చేస్తా. ఫస్ట్ పవర్ ఆన్ చేసి తర్వాత స్టార్ట్ కొట్టి ఇప్పుడు చూద్దాం వాటర్ వస్తాయా లేవా అని. తిరుగుతుంది వాషింగ్ మెషిన్ అయితే మొత్తానికి. వాటర్ ఈస్ కమింగ్, మిషన్ ఈస్ సక్సెస్ఫుల్. ఈ విధంగా మనం వాషింగ్ మిషన్ని ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా 2 స్టెప్స్ని ఫాలో అయ్యారంటే చిటికెలో వాటర్ వస్తాయి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.